గైస్ నమస్తే. మార్నింగ్ షో వార్ 2 మూవీ చూసి ఇప్పుడే ఫినిష్ చేసుకుని రూమ్కి వచ్చా. మొన్న ఎన్టీఆర్ గారు ట్విస్ట్లు ఉంటాయి, ట్విస్ట్లు రివీల్ చేయొద్దు అని చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం మూవీకి. ఏమి లేవు, ఏం ట్విస్ట్లు లేవు, అంతా అనుకున్నట్టుగానే ఎక్స్పెక్టెడ్గానే జరుగుతుంది. మూవీలో ఏం లేదు, బీజిఎం బాగుంది. ఎన్టీఆర్ ఎంటర్ అయిన ప్రతిసారి బీజిఎం బాగుంది. మ్యూజిక్ బాగాలేదు అంటే తెలుగు ఆడియన్స్ కి నచ్చదు మ్యూజిక్. సలాం అనాలే సాంగ్ మాత్రం డాన్స్ ఇద్దరు బాగేశారు. బాగేయడం అంటే హృతిక్ రోషన్ గారికి ఏ స్టెప్స్ వచ్చో, ఆయన రెగ్యులర్ గా అన్ని మూవీస్ లో ఏ స్టెప్స్ వేస్తారో అదే స్టెప్స్ ఎన్టీఆర్ గారితో వేయించారు. కొత్తగా డాన్స్ కూడా కొత్తగా ఏం లేదు, కొత్త స్టెప్స్ ఏం లేవు. అంతా అన్ని కొన్ని మూవీస్ లో అన్ని కాపీ చేసి పేస్ట్ చేసినట్టుగా ఉంది మూవీ. రిపీటెడ్ గా అన్ని చూసిన సీన్సే. ధూమ్ 2 కానీ, ఏజెంట్ మూవీ కానీ, ఇంకా అలాంటి మూవీస్ అన్ని మిక్స్ చేసి సేమ్ ఫైట్లు, ట్రైన్ మీద కొట్టుకోవడం, హెలికాప్టర్ ఎక్కి కొట్టుకోవడం, అన్ని రిపీటెడ్ సీన్స్ లా కనిపించినాయి. ఎన్టీఆర్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన కనిపించిన ప్రతిసారి, ఎన్టీఆర్ కనిపించిన ప్రతి సీను, హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కలిసి చేసిన ప్రతి సీను బాగున్నాయి. అది తప్ప సినిమాలో ఇంకేం లేదు. 2 ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయి మూవీలో. చాలా స్లోగా ఉంది మూవీ. చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఏంట్రా బాబు, ఇంకెప్పుడు కంప్లీట్ అవుద్ది ఏంటిది మాకు అన్నట్టు అనిపించింది. సినిమా అయితే స్టోరీ లైన్ ఓకే, అన్నీ కూడా కొత్తగా ఏం లేదు. యశ్రాజ్ మూవీస్ అన్నీ ఎలా ఉంటాయో అలాగే ఉంది యాస్టీజ్ మూవీ. ఎంట్రన్స్ లోనో స్టార్ట్ చేసినప్పుడు వార్ 1 గురించి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ చూపించుంటే బాగుండేది. డైరెక్ట్ గా మూవీ స్టార్ట్ చేశారు. మూవీ స్టార్టింగే ఏది ఇంకా ఎన్టీఆర్ రాలేదని స్లోగా అనిపించింది. సింపుల్ గా చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ. ఓవరాల్ గా ఊహించినంత గొప్ప మూవీ అయితే కాదు. ఏదన్నా సూపర్ గుడ్ మూవీ చూసి మీకు రివ్యూ చెప్దామని వెళ్తుంటే నేను వెళ్ళే మూవీస్ అన్ని అలాగే అవుతున్నాయి. ఓవరాల్ గా మూవీ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఏం లేదు, చాలా స్లోగా ఉంది. మూవీకి ఎందుకు వెళ్ళానా అనిపించింది. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఎన్టీఆర్ గారు ఉండే సీన్లన్నీ. ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇప్పుడు కూలీ మూవీ ఉంది, కూలీకి వెళ్ళొచ్చి రెండింటిని కంపారిజన్ ఏంటో చెప్తా. మళ్ళీ కలుస్తా, బాయ్. ఎదురుగా కనిపించే నెక్సెస్ మాల్లో ఇప్పుడు మూవీ ఉంది. కూలీ కూడా చూసి రెండిట్లో ఏది బెటరో ఏది బాగుందో కంపారిజన్ వీడియో కూడా చేస్తాను ఇప్పుడు. మళ్ళీ ఈవినింగ్ కలుస్తా, బాయ్.